శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు, ప్రముఖ స్వచ్ఛంద సేవకులు వర్ష ఫౌండేషన్ చైర్మన్ ఖాతా బాలకృష్ణ అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు సీతానగరంలో మొల్లి రమణబాబు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు, వర్ష ఫౌండేషన్ చైర్మన్ ఖాతా బాలకృష్ణ హాజరై అన్న సమారాధనను ప్రారంభించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నవరాత్రులలో భాగంగా అమ్మవారు 9 రోజుల పాటు 9 అవతారాలుగా భక్తులకు దర్శనం ఇస్తారని, భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని, అటువంటి అన్నదానం కార్యక్రమం నిర్వహించి సుమారు 5,000 మందికి ప్రసాద వితరణ చేసిన మొల్లి రమణబాబు అభినందనీయుడు అన్నారు. గత 10 ఏళ్లుగా ఈ ఆటో స్టాండ్ లో దుర్గా నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మొన్న 3వ తేదీ నుంచి దసరా రోజు 12వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారిని 9 రూపాలతో అలంకరిస్తారు. మరి చూస్తున్నాం భావని గారు, ఆయన గురు పూజ చేస్తుంటారు, ఆయన మాలలో వేస్తారు. అదేవిధంగా ఆటో స్టాండ్ సోదరులు చాలా మంది మాతలు అందరూ కూడా మాలధారణ చేసే అత్యంత వైభవంగా నిష్టగా పూజ నిర్వహిస్తారు. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దుర్గమ్మ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో మన రమణబాబు ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం, దుర్గాదేవి నవరాత్రుల కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతుందంటే అన్ని నవరాత్రి కార్యక్రమాల్లో అగ్నికొండ అయితే అనసంవర్ధన అయితే అలాగే అన్ని కార్యక్రమాలు దగ్గర గ్రాండ్ గా చేస్తాం. భారీ ఎత్తున 5,000 మందితో అనసంవర్ధన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం మామూలు కూడా పాల్పంచుకొని అన్ని విధాల మేము సహకారం అందిస్తాం ఎప్పుడు కూడా. అలాగే ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.